రాత్రి వేళల్లో ఫుట్పాత్లపై ఆటోలలో పడుకున్న వారిని, ఒంటరిగా కనబడిన వారిని టార్గెట్గా చేసుకుని కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్ ఫోన్లు, నగలు దోచుకుంటున్న 3 వ్యక్తులను నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ఒక కత్తి, త్రిశూలం, బ్లేడ్, 3 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు, 1600 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని ఎవరిపైనైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. త్రిశూలంతో పర్లేదు ఒకటి గంటలు చెప్పేద్దామని అన్నిటికంటే ఇంకా డేంజర్ షార్ప్ ఎడ్జ్ కదా. తాగిన రోడ్ల మీద తాగున్నాడు కూడా ఒకవేళ ఎవడన్నా అడ్డం పోయిందనుకో ఈ కత్తితోని దీంతో కొట్టేసి చేసి పోతారు. వాళ్ళ దగ్గర సీజ్ చేస్తాం మనం. ఎస్ వీళ్ళను గుంజుకొని వాడు దొబ్బిపోయింది వాడు. ఈ కేసులో మన కేసులో కూడా దీన్ని యూజ్ చేయలే. ఫోటో తీసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ మనం మాట్లాడతాం. స్టార్టింగ్ జరిగినప్పటి నుంచి కూడా డీసీపీ గారు గిద్దర్ సార్ ఈస్ట్ జోన్ డీసీపీ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మా ఓయూ డివిజన్ నేను, అట్లాగే జైపాల్ రెడ్డి చిల్కలగూడ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నల్లకుంట ఇన్స్పెక్టర్ జగదీష్ సార్, అతని టీము కృష్ణ, మరియు అక్కడ రమేష్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో చాలా ప్రయత్నం చేసి వివిధ కెమెరాలు, వివిధ సెల్ ఫోన్లు, వాళ్ళ యొక్క కదలికలను పసిగట్టి నిన్న సాయంత్రము ఈరోజు మార్నింగ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళను డీసీపీ గారు వీళ్ళ టీమును ఇటు నల్లకుంట ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ ఎస్ఐ, లాలగూడ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ ఎస్ఐని అభినందించడం జరుగుతూ వాళ్ళకు రివార్డు ప్రకటించడం జరిగింది.